ఈరోజు మా పరిస్థితి అధ్వానంగా ఉంది. భూ బకాసురులందరూ కూడా దీనిపైన గద్దల్లాగా వాలిండ్రు. మా భూముల్ని కమ్మేస్తున్నారని చెప్తున్నారు. మేము చనిపోతే మాకు శవాన్ని కాల్చే జాగా కూడా లేదు. ఎంతో దూరం లేదు. ఈరోజు ఔటర్కి దగ్గర ఉండడమే వీళ్ళు చేసుకున్న పాపమైంది. ఈరోజు సీటు మీద కూర్చొని ఎంత మందికి చంపుతావు నువ్వు? చంపు సావెనకే కూర్చున్నాం సిద్ధంగా. నమస్తే, నేను విజయారెడ్డి. ఎస్, లగచర్ల ఇష్యూ చూసినాము. లగచర్లలో పట్టాలున్న భూములు, మా భూములు మేము లాక్కుంటే మేము ఊకునే పరిస్థితే లేదన్నట్టు ఆ లగచర్ల ఇష్యూ ఎక్కడ ఢిల్లీకి వాకింది. ఆ తర్వాత ఇప్పుడు కొంత స్తబ్దుగా ఉంది. ఆ రోజు జరిగిన ఒక విధ్వంసాన్ని చూసినాం. అంటే కలెక్టర్ పైన దాడి చేసిరు, ఆర్డీఓ పైన దాడి చేసిరు అనేసి వాళ్ళు ఎంత చెప్పినప్పటికి కూడా మా ఆవేదన తప్ప మేము ఎవరి మీద దాడి చేయలేదన్నారు. వాళ్ళ కొట్లాట కాస్త పోలీస్ స్టేషన్లకు పోయారు, 3rd డిగ్రీ ప్రయోగించారు. ఆడోళ్ళ మీద పోలీసులు చాలా పాశవికంగా ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసారు అనేది విషయం చూసినాం. దాని తర్వాత ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి మనము దిలావర్పూర్ సంఘటన కూడా చూసినాం. అంటే తరిమి కొట్టిన వైనం చూసినాం దిలావర్పూర్ సంఘటన. దాని తర్వాత రామన్నపేటలో కూడా అంబుజా సిమెంట్ అదానికి సంబంధించి పెడతామనేసి మాకు చెప్పి డ్రై ఫోర్ట్ అని గుంజుకున్నారు. ఈరోజు సిమెంట్ ఫ్యాక్టరీ పెడుతున్నారు అనేసి వాళ్ళు కూడా పోరాటం చేశారు. ఆ కోవలోకే కాకపోతే ఏంటంటే బయటి ప్రపంచానికి పెద్దగా తెలవలేదు, ఎంతో దూరం లేదు. ఈరోజు ఔటర్కి దగ్గర ఉండడమే వీళ్ళు చేసుకున్న పాపమైంది. ఈరోజు ఒకప్పుడు ఏందనంటే వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, కానీ అయ్యాల భూముల రేట్లు లేవు. రేవంత్ రెడ్డి చెప్తుంటారు కదా, తొండలు గుడ్లు పెట్టిన భూములు అన్న చందంగా ఆ టైప్లో ఎవరి వైపు వచ్చినా దిక్కులేడు. ఎన్నో ఏళ్ళ నుంచి ఈడ నివాసాలు ఏర్పరచుకొని వ్యవసాయాలు చేస్తూ ఒక భూస్వామికి ఉంటున్న భూములన్నీ కూడా లాక్కున్నారు మా భూముల్ని. మేము ఇక్కడ ఎన్నేళ్ళకెళ్ళో మేము ఇక్కడ ఉన్నాము. ఈరోజు మా పరిస్థితి అధ్వానంగా ఉంది. భూ బకాసురులందరూ కూడా దీనిపైన గద్దల్లాగా వాలిండ్రు. మా భూముల్ని కమ్మేస్తున్నారని చెప్తారు. నిజంగా అసలు ఏం జరిగింది? వీళ్ళు ఎందుకు అసలు ఆమరణ నిరాహార దీక్ష ఎన్నో రోజు? ఈరోజు 14వ రోజు రిలే దీక్ష చేస్తున్నారు వీళ్ళు. ఇగో ఈ మహిళలు కనబడుతున్నారు, వీళ్ళు కనపడుతున్నారు. నిజంగా ఏంటి అసలు ఇంత అధ్వానం? అంటే మనకు మహానగరానికి ఆనుకోనున్న ఈ కొండకల్లు తండాలో గింత జరుగుతుందా? ఇంత జరిగితే బయటి ప్రపంచానికి ఎందుకు పెద్దగా తెలుస్తలేదు, ఎందుకు స్పందిస్తలేరు అనే విషయాన్ని తెలుసుకుందాం. అసలు చెప్పండి, ఎందుకు ఈరోజు మీరు అందరు ఇక్కడ కూర్చున్నారు, పెద్దగా ఇంకా బయటి ప్రపంచానికి తెలుస్తలేదు? ఈరోజు ఈ ఆడోళ్ళందరూ కూర్చున్నారు రిలే నిరాహార దీక్షలు. దేనికోసము, ఎవరి కోసము, ఎందుకోసము? నా పేరు బద్దం సురేందర్ రెడ్డి, కొండకల్ ఎంపీటీసీ. ఇది సుమారు 10 సంవత్సరాల నుంచి వీళ్ళ పోరాటం చేస్తున్నాం. మేము మాతో వరకు బ్యాక్ సపోర్ట్ మేము చేస్తూ ఉన్నాం. బ్యాక్ సపోర్ట్ చేసే వాళ్ళని కూడా నాన్ అవైలబుల్ కేసులు పెట్టి వాళ్ళకి సపోర్ట్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో విక్రమ్ రెడ్డి ఇక్కడ వాపర్న వాళ్ళు అదే యాక్చువల్గా అంటే చూసే వాళ్ళకి అర్థం కాదు. ఈ విక్రమ్ రెడ్డి అనే అతనికి సంబంధించిన వాళ్ళ తండ్రి అక్కడి నుంచి వచ్చిన భూములు వీళ్ళవి. సో ఆనాడున్న వీళ్ళ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము ఆ రోజు ఎప్పుడు 75, 76 ఆ ప్రాంతాల్లో 300 రూపాయల లెక్కనో ఎంతనో ఇచ్చి కొనుక్కున్నారు. కాకపోతే ఏంటంటే ఆయన మీద నమ్మకంతో రిజిస్ట్రేషన్ లేదు, కొంత పట్టా భూములు ఉన్నాయి, కొంత సీలింగ్ భూములు ఉన్నాయి. అంతా కలిపి ఎన్నేళ్ళకెళ్ళి ఇక్కడ ఈ గిరిజనులు ఉంటున్నారు చెప్పండి? ఇది 4వ తరం. ఇది 4వ తరం అంటే అర్థం చేసుకోండి మీరు. మేము చూస్తున్న నుంచే 3 తరాలు అయిపోయినాయి. అంతకు వాళ్ళ తాతల తరాలు అయిపోయినాయి. మేము చూస్తున్న నుంచి కూడా విక్రయ వాళ్ళ ఆధీనంలోనే ల్యాండ్స్ ఉన్నాయి. వీళ్ళంతా వాళ్ళ పంటలను వీళ్ళే చేసుకొని తింటారు, వీళ్ళే కష్టపడుతారు. రీసెంట్గా ఏదైతే 6-7 సంవత్సరాల నుంచి రేట్లు పెరిగినాయో అప్పటి నుంచి దీని మీద కన్నుబడేదానికి అప్పటి వరకు నమ్మించుకుంటూ వచ్చిండు. ఆ డబ్బులు కట్టిన ల్యాండ్ పక్కకు తీసేసిన దేవాలయంకు 42 ఎకరాల పొలాన్ని పూర్వీకుల నుంచే ఉంది. వీళ్ళు ఇచ్చింది కాదు, ఎవరు ఇచ్చింది కాదు. ఆ పూర్వం నుంచే టెంపుల్ కింద స్థలం ఉంది. అది కూడా మా వంశస్థులే ఇచ్చారు, మా తాతలు ముత్తాతలు ఇచ్చారు కాబట్టి మాకే చెందాలి. ఇది దీనికి నిర్వహణ కూడా మాదే ఉండాలి, ఎవరు ఉండదు అని చెప్పి వాళ్ళు ఒక్కరే దాన్ని ఏమంటారు ఎండోమెంట్ చైర్మన్ కూడా వాళ్ళే ఉంటున్నారు. స్థానికులు కూడా ఉన్నారు. ఒకసారి శంకర్ గారు చెప్పారు, మీరు స్థానికులు కదా, మీ కుటుంబానికి కూడా వచ్చినాయి కదా ఇందులో జాగాలు. అసలు ఏంటంటే ఈజీగా అర్థం కావాలి చూసేటోళ్ళకు, పెద్దగా కాకుండా భూమి ఎవరిది, మీకు ఎప్పుడు ఇచ్చిర్రు, దేనికి ఇచ్చిర్రు, మీరు ఎన్ని తరాల నుంచి ఇక్కడ బతుకుతున్నారు? మేడం, నా పేరు శంకర్ నాయక్, నేను కొండకల్ల వాసిని. మా తాత భోజ్య, మా ముత్తాత టాక్రియా, మా నాయన సోమ్లా, నా పేరు శంకర్, నా కొడుకు పేరు బాలు. ఇప్పుడు నాకు మనమరాలు కూడా పుట్టింది. 7వ తరం మాది. 7 తరాలుగా మేము ఇక్కడే కొనసాగుతున్నాం. ఇదే చెరువు నీళ్ళు తాగుతున్నాం, ఇవే బావి నీళ్ళు తాగుతున్నాం. మా సొంత ధైర్యంతోనే
ఇదే అడవిలా మా తాతలు ఎప్పుడైతే ఇక్కడ నివసించారో ఈ చెట్లు గుట్టలు కొట్టుకొని అక్కడ మా పచ్చని పంటలు ఉంటాయి. ఆ పంటలను పండించుకొని మేము బయటకి తెచ్చేది నూనె, పసుపు, ఉప్పు తీసుకుంటాం తప్ప అన్నీ ఇక్కడ మేము పండించుకొని తింటాం. బయటికి ఏం తీసుకురాం. అయితే నా ప్రధాన పక్షం ఏంటంటే ఈయన విక్రమ్ రెడ్డి అంటే ఈయన ఒక్కడు ఈయన విక్రమ్ రెడ్డి ఎంత దౌర్జన్యం పాల్పడాడంటే ఈయన ఒక ల్యాండ్ ఒక వజ్రలు ఓనర్ అయితే తాండాకు రావాల్సిన అవసరం ఉంది. ఈయనకు తాండాకు వచ్చి నీ ల్యాండ్ ఎక్కడుంది, మా ల్యాండ్ ఎక్కడుంది, ఈయన ఒక ల్యాండ్ ఓనర్ అయితేనే తాండాకు రావాలి. ఈయన ఏం చేస్తుండు, పెద్ద పెద్ద కంపెనీలను ఇన్వాల్వ్ చేస్తుండు, సీఎం లెవెల్ మనుషులను పంపిస్తున్నాడు. ఇప్పుడు పెద్ద పెద్ద అపర్ణ కంపెనీతో మేము తట్టుకోగలమా? కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ కంపెనీలు అవి. ఆ కంపెనీలో పట్టుకొచ్చి తాండా మాదే, ఊరు మాదే, చుట్టుపక్కల ఉన్న గజం జాగా మేము చనిపోతే మాకు శవాన్ని కాల్చే జాగా కూడా లేదు. ఇప్పుడు ఆ స్థాయికి వెళ్ళిపోయింది. అయినా ఇంత జరుగుతున్నా కూడా ఒక ఇంచు జాగా కూడా మేము వదలలేదు. మా స్థలం మాకే కావాలి. ఏం జరిగినా సచ్చిన ఇక్కడే వస్తాం, బతికిన ఇక్కడే వస్తాం. దీన్ని మీరు చెప్పినట్టుగా ఇక్కడ నుంచి ఢిల్లీ కాదు మోదీ వరకు కూడా వెళ్ళడానికి రెడీ ఉన్నాం. రేపు పొద్దున జంతర్ మంతర్లా ధర్నా చేయబోతున్నాం, ఇందిరాపార్క్లో ధర్నా చేయబోతున్నాం. ఇంకా ఎక్కడెక్కడైతే అవసరం పడుతుందో అక్కడ మా ఊరు పెద్ద అంటే మరి అయ్యాలనేమో కరెక్టే. మీరు చూపుతున్న పత్రాలన్నీ కూడా మీరు నమ్మిండ్రు. ఈ రోజు మీరు కొన్న భూములు అంటే ఎంత కొన్ని అంటే మీరు ఏమైనా పేపర్ల మీదనే మీరు క్రయ విక్రయాలు చేసిరు. మేము దొరాన్ని నమ్మినాం. దొరాని మీరు నమ్మిరు, పేపర్ల మీద మీరు క్రయ విక్రయాలు అందరి దగ్గర నేను చూస్తున్నా. ఈ రోజు కనపడుతున్నాయన్నీ కూడా ఇగో పేపర్ల మీదనే వీళ్ళ క్రయ విక్రయాలన్నీ జరిగినాయి. పేర్లు, సర్వే నెంబరు, ఈ సంతకాలు, వీళ్ళకి ఏ సర్వే నెంబర్లో ఇగోది 376/2, 378/5, 382/4, 385. సో వీళ్ళకి ఒక్కొక్క ఏ కుటుంబానికి ఎంత ఇచ్చినారు, 5 ఎకరాల 32 గుంటలు, ఇట్లా వీళ్ళంతా కూడా వీళ్ళు లామినేషన్ కూడా చేసుకున్నారు. ఇప్పుడు జనరల్గా 2 విషయాలు రావచ్చు. ఎందుకనంటే భూమి మరి ఈ విక్రమ్ రెడ్డి అనే అతని పేరు మీద ఉంది కదా, వీళ్ళకి ఎట్లా చెందుతుంది అనొచ్చు. అంటే 4 తరాల వాళ్ళు ఇక్కడ ఆ రోజు వీళ్ళు ఇతను చెప్తున్న విషయం ప్రకారం 7 తరాలు అంటే మాటలు కాదు. మనం గతంలో చూసినాం, దున్నే వాడదే భూమి అంటాం. 7 ఎకరాలు ఒక 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఒక ఇంట్లో రెంటుకుంటేనే ఆ ఇల్లు సొంతం అయిపోతుంది అనే మాటలు కూడా మనం చాలా లీగల్గా వినున్నాం. అంటే 7 తరాలు అంటే ఎన్నేళ్ళు అయి ఉంటాయి? ఇంచుమించు వీళ్ళు చెప్తున్న ప్రకారం 200-300 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఆ రోజులనేమో ఇప్పుడు ఈ భూములు వెనక కనిపిస్తున్న భూములు ఆ రోజు కూడా దేనికి పనికి రాకున్నాయి. ఈరోజు ఎందుకనంటే ఈరోజు అవుటర్ని ఆనుకొని ఉండడమే ఈరోజు వీళ్ళకి వచ్చిన ప్రమాదము, పాపం అని అనిపిస్తుంది. లేకపోతే వీళ్ళు నిజంగా స్వచ్ఛంగా వాళ్ళ జీవనం మీద కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇలా బిల్డర్లు కావచ్చు, వీళ్ళందరూ వచ్చి కూడా పెద్ద పెద్ద భూభకాసులు వచ్చి ఈరోజు క్రయ విక్రయాలు అనేది కేవలం పేపర్ల మీద జరిగినాయి అనే ఒకే ఒక సాకు. అంటే వాళ్ళకి నిజంగా చెప్పాలంటే బయటి ప్రపంచంతో సంబంధం లేదు. ఒక మనిషి ఏ మాట చెప్తే అది నమ్ముతారు. ఎందుకంటే 100 ఏళ్ళ నుంచి దీన్ని నమ్ముకొని బతుకుతున్న వాళ్ళకి మాకు అన్యాయం ఎట్లా జరుగుతుందని వాళ్ళు అనుకుంటారు. కానీ ఇవాళ వచ్చేసి ఈ జాగా మాది, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటే ఎవరైనా కూడా ఆ బాధ ఎట్లుంటుంది అనేది మనం ఇప్పుడున్న మహిళల్ని కూడా అడుగుదాం. చెప్పండి అమ్మ, ఏంది విషయం, ఇప్పుడు ఏమంటున్నావు? మేడం, మాది బాగా భూమి ఉన్నది, ఇన్ని రోజుల నుంచి ఉన్నాం. అప్పుడు మాకు ఇల్లు లేదు, గుడిసెలు ఉండే ఎక్కువ. ఇక్కడ గుడిసెలు ఉండే, కరెంట్ లేదు మాకు. అప్పుడు కరెంట్ లేనందుకు కూడా 22 సంవత్సరాలు అవుతుంది నా పెళ్లి అయ్యి. 22 సంవత్సరాల నుంచి నేను చేసిన కష్టం నేను చూపెడుతున్నా. ఇప్పుడు మేము బోర్ గుద్దుపిచ్చినాం, దొర వచ్చి చూసిండు. భూమి ఉండే, దొర వచ్చి చూసిండు. మాకు రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ అన్ని రాపియాలని కూడా దొర చెప్పిండు. మీ తండ వాళ్ళకు లేదు, మీరు రాపియాలని కూడా చెప్పిండు. ఆ మాట మా అత్త మామ ఉన్నప్పుడు జరిగింది. ఇప్పుడు మా వాళ్ళు ఎవ్వరు లేరు, మా అత్త లేదు, మామ లేరు, చచ్చిపోయిండు. మా వాళ్ళు ఉన్నారు కానీ జర తాగేటోళ్ళు ఉన్నారు, ఎక్కువ మాట్లాడేటోళ్ళు ఎవరు లేరు. ఇవి కట్టింది పైసలు రిసిప్ట్ కట్టింది మా అత్త సంచిలలో ఉండే, అవి అంటే పెట్టేలాగా ఉండే ఒకటి. ఆ పెట్టెలలో మా అత్త పడినుండే, హాస్పిటల్ ఖర్చు ఉండే మా అత్తకు, ఇంట్లో కూడా. ఆ రిసిప్ట్ మాకు ఇచ్చింది. ఏమో నేను ఎట్లా ఉంటుందో, నా పానం ఎట్లా ఉంటుందో అని నాకు ఇచ్చింది. మేము 6 మంది కొడుకులం, మా మామకు 6 మంది కొడుకులకు మా ఒక్కరికి 4-5 ఆ భూమికి చూసి నమ్ముకొని ఎంతమంది పిల్లలం ఉన్నాం. మా భూమి ఉంది, చేను ఉంది. ఇప్పుడు చేస్తున్నాం, సగం చేస్తున్నాం, సగం ఏమో గుంజుకుంటూ భూమి. ఆ సగం ఉన్నది కూడా పట్ట చేయకుండా చేస్తే మేము ఎక్కడ పోవాలి, బతకాలి, ఏడ బతకాలి? మేము ఏడ కూలి చేస్తే అంత పిల్లల్ని పెంచుతాం. ఇప్పుడు 1-2 కంటుర్రు, 1-2 మంచిగా ఉంటుర్రు. ఇప్పుడు మేము ఇన్ని పిల్లలు కన్నాం, ఎక్కడ పోవాలి మేము? వాళ్ళకు ఎట్లా మనకు ఏమైనా తీసుకున్నా కానీ ఎంత పిరం ఉంది తీసుకోవాలంటే? కూలి చేస్తే ఎన్ని రోజులు బతుకుతాం?
మేము అట్లా చేసిన మనుషులకు మాకు నమ్మించి వేరే వాళ్ళ పేరు మీద పట్ట చేస్తే మేము ఏడబోయి బతకాలి, ఏడ ఉండాలి. మేము ఇన్ని రోజుల నుంచి ఈడ నీళ్ళు లేకపోతే చేన్ల పోంటి నీళ్ళు తెచ్చుకొని ఇంట్లో తాగినాం. మేము బిందెలు నీరు చేన్ల పోంటి మనం బోర్ గుద్దిపించిన అక్కడి నుంచి తీసుకొని ఇంట్లో తాగినాం. ఈ టాంకీ ఉండక ముందే అప్పటి నుంచి మేము చేస్తూనే ఉంటున్నాం. ఒకరోజు వస్తుంది నీళ్ళు, ఒకరోజు రాకుండా కూడా మేము తాగినాం. చెరువులో పోయి మేము బట్టలు ఉతికి అక్కడనే ఆరేసి ఇంటికి తెచ్చినాం. ఆ సమయం కూడా మేము చేసినాం. ఆ కష్టం చూసి కూడా మీరు రేవంత్ రెడ్డి అన్నీ చేస్తుండు, కరెంట్ది చేస్తుండు. కరెంట్ది కూడా నీకు తెలియచ్చు, ఈ తాండా ఎప్పటి నుంచి ఉంది. మీకు కరెంట్ బిల్ చేసుకోవచ్చు. ఏదైనా ఇల్లు కట్టేటప్పుడు కూడా గవర్నమెంట్ ఎక్కడైనా వస్తారు కదా, వచ్చేటప్పుడు మీరు అన్ని రాసేటప్పుడు మా భూమి ఉన్నది ఎందుకు రాయలేరు? నీకు పైసలు నింపితేనే నువ్వు అట్లా గడ్డకి వెళ్ళిపోయినావు. మరి మా పరిస్థితి ఏమైపోవాలి? మేము ఎట్లా బతకాలి? మా తాండా అప్పటి నుంచి మేము నడుచుకుంటా కంచెలకెళ్ళి నడుచుకుంటా ఊర్లోకి పోయేది. మాకు భూమి కావాలి మేడం. ఎన్ని రోజులైనా సరే మేము ఇట్లనే కూర్చుంటాం. ఏడ రమ్మంటే అక్కడ పోయి వస్తాం. కానీ మాకు మాత్రం భూమి వచ్చేదాకా మేము పోరాడుతూనే ఉంటాం. ఎవరైనా జేసీబీ తీసుకొని పోలీసు వాళ్ళు వచ్చినా లాఠీ లక్కడితో కొట్టినా కానీ మేము ఇక్కడనే ఉంటాము, ఆ భూమి దగ్గరనే ఉంటాం. ఆడైనా సస్తాం కానీ మేము భూమి ఇడము. భూమి ఉండకపోతే మేము ఉండం మేడం. మాకు బాగా పిల్లలు ఉన్నారు, 30-40 పిల్లలు ఉన్నారు, 6 మంది కొడుకులకి. మేము ఏం పోషించుకోవాలి, వాళ్ళకి ఎట్లా పోషించుకోవాలి మీరే అర్థం చేసుకొని మాకు మాత్రం న్యాయం చేయాలి. ఇప్పుడు నా మీరు జరుగుతున్నదేమో భూమి మాదని వాళ్ళు అంటున్నారు, మీరేమో 100 ఏళ్ళ నుంచి 200-300 ఏళ్ళు అయిందనేసి చెప్తున్నారు. 4 తరాల మనుషులు తండా కూడా అప్పుడు ఇగో ఇట్లా ఉండని చెప్తున్నారు. ఇలా ఉన్నదానికి అప్పుడు ఉన్నదానికి మరి ఇప్పుడు మేము కొండకల్ విలేజ్ మేడం మాది. మా నాన్న జగన్నాథము అంటే వాళ్ళ నాన్న, వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ తాత అందరూ వాళ్ళ దగ్గరనే పని చేసారు, సేవ చేసారు వాళ్ళకు. అంటే ఇప్పుడు నరసింహారెడ్డి ద్వారా అనేటైనా అంటే సుభద్రాబాయి ఆమెకు జగ్గారెడ్డికి పిల్లలు లేకపోతే నరసింహారెడ్డి దత్తత తెచ్చుకున్నాక ఊరు వాళ్ళు అందరూ విలేజ్ కానీ తాండా కానీ వాళ్ళకు మస్తు సేవ చేశారు. ఆమె ఏది చెప్పిందో వాళ్ళందరూ చేసిండ్రు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మొరిపళ్ళు అమ్మిండ్రు, చిత్తలపళ్ళు అమ్మిండ్రు, పన్ను కట్టుకున్నారు. అట్లానే మా పెద్ద మనుషులు కూడా పన్ను కట్టిండ్రు, లేదా వాళ్ళ దగ్గర సేవ చేసిండ్రు. వాళ్ళకు రొట్టెలు పనులు ఎంతమంది ఉంటారు, వాళ్ళకు రొట్టెలు, వ్యవసాయం, వాళ్ళ వ్యవసాయం 100 ఎకరాలంటే 4 ఎడ్లు కట్టి రాత్రింబవళ్ళు లేకుండా పొలాలు దున్ని పంట పండించి సేవ చేశారు. అట్లాంటిది మాకు గవర్నమెంట్ సర్టిఫికెట్ ఇచ్చి మా నాన్నకి 2 ఎకరాన్నర పొలం. ఇవి అన్నీ కూడా అది ఉత్త పేపర్లు, చిత్త పేపర్లు అటు. మాకు ఇప్పుడు మెయిన్ ఇది ఉంది కదా మెయిన్ రోడ్డు 100 ఫీట్ల అది. ఆ రోడ్డుకే మాది ఉంది 20 ఫీట్ల గోడ పెట్టేసాడు. దానికి గుంజుకోవడానికి వాళ్ళకి రాని ఎట్లా వస్తావు? మేము పోయి అడిగినప్పుడేమో అది గవర్నమెంట్ది, నాకు అవసరం లేదు అన్నాడు. అడిగి ఇప్పుడేమో మా దానికి గోడ పెట్టేసాడు మొత్తం. ఎక్కడిది మీకు పొలం అంటాడు. ప్రతిదీ నాదే పొలం. మీకు మరి మాకు ఎందుకు రాసిచ్చిరు? మా దగ్గర మీరు ఇప్పుడు కృష్ణారెడ్డి అయితే వాళ్ళ కొడుకుండు కదా, కాదు కృష్ణారెడ్డి ఏం పేరు, విక్రమ్ రెడ్డి ఉన్నాడు కదా, నరసింహారెడ్డి కొడుకు. మరి ఎందుకయ్యా మీ నాయన మరి ఆ రోజు 300 రూపాయలు తీసుకునే, లేకపోతే అయ్యాల మేము ఇయ్యము అంటే ఆ కాలంలో 300 పెడితే ఏడైనా వస్తుండే కదా. ఆ మాటకి ఆయన ఏమంటున్నాడు? ఇది పొలము, అన్ని పొలాలు నీవే అంటావు అంటే తిన్నరు చేసిండ్రు. ఇప్పుడు నీ దగ్గర ఎంత మంది ఉన్నారో వాళ్ళకు కూడా తిండి పెట్టి పని చేపించుకో, రూపాయి జీతం ఇవ్వద్దు. అట్లా కూడా అడిగినాం. నువ్వు తిన్నరు చేసినట్టు తిండి కోసం ఎవరు పని చేయడు. ఆ రోజు చేసిండ్రు. పెద్ద మనిషి అని ఆమె ముఖం చూసి చేసిర్రు. ఆమె పెద్ద మనిషి అని చేసినందుకు ఆమె ఎంతో దాన్ని అంటే ఇది సీలింగ్లో పోయింది. 1100 ఎకరాలు వాళ్ళ నాన్న విక్రమ్ రెడ్డి వాళ్ళ నాన్న గవర్నమెంట్కి అప్పచెప్పాడు. ఆ ఇచ్చిండ్రు కానీ రికార్డులు మండల ఆఫీసులో రికార్డులలో లేవు, ఉన్నాయి కూడా మాయం చేసిర్రు. ఇదంతా 18 ఇప్పుడు 2014 నుంచి ఇది ఈ పొలాల మీద పడ్డారు. అంతకుముందు ఎవరు వచ్చి చూడలే, విక్రమ్ రెడ్డి ద్వారా వచ్చి చూడలేదు, ఆయన నరసింహారెడ్డి వాళ్ళ నాన్న వచ్చి చూడలేదు. ఎప్పుడు ఏడ పొలం ఉంది అనేది కూడా వాళ్ళకి తెలియదు. రికార్డులలో ఉన్నాయేమో కానీ వాళ్ళకి పొలం ఏడుంది అనేది తెలియదు. ఇప్పుడు ఈ 2014 నుంచి ఈ ధరణి వచ్చిన నుంచి మొత్తం పొలాల మీద పడ్డారు. ఉన్న పేదలను అందరినీ హింసిస్తారు. ధరణి అంటే అమ్మ వాళ్ళ భూమి కాబట్టి వాళ్ళ ధరణి తప్పకుండా ఉంటది. భూమి వాళ్ళ పేరు మీద ఉంది కాబట్టి మీకు రాసిచ్చిరు, మీరు భూమి మీద ఇన్నాళ్ళు ఉన్నారు కాబట్టి కొట్లాడాలి. తీసుకుపోయి ఆడ అడిగితే కూడా వచ్చి ఎత్తుకొని పోయిన రాళ్ళకించి కూడా రికార్డులు గ్రామ పంచాయతీల నుంచి. ఇప్పుడు ఏమంటుండ్రు మరి మా దగ్గర ఇలా పైసలు తీసుకురు కదా మాకు ఇస్తామన్నారు కదా అంటే ఏమంటున్నారు? అంతా నాదే పొలం.
అయినా సీన్లోకి వస్తే కదా అమ్మాయి ఆయన రావాలి కదా, ఈడికి వచ్చి నాదనాలి కదా. నువ్వు ఆడుండి రికార్డులు పెట్టుకొని నాయ అంటే మరి మేమెవరము ఈడ పోవాలి. ఇప్పుడు ఈ జాగాలకు ఎవరు వస్తున్నారు? ఇప్పుడు మీరు ఖాళీ చేయమని కానీ కంపెనీలో ఇదా? ఇంకా? మొత్తం అపర్ణ కంపెనీ వాళ్ళు బౌన్స్ వాళ్ళు వస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు. పోలీసు వాళ్ళు ఇప్పుడు జర తగ్గినరు కానీ ఏ బౌన్స్ వాళ్ళు మాది ఏడున్నా మాదే. రికార్డులలో పోతే ఆడ లేదు. నువ్వమ్మ ఏం పేరు? నీ పేరు? సెవిలి. రాటోడ్ చెవులి. ఎప్పటి నుంచి ఉంటున్నావు ఈడ? నేను తరతరాల నుంచి 7 తరాలే. మా మామ బొజ్జ, నా సొంత మామ బొజ్జ, టాక్రియా తండ్రి బొజ్జ, బొజ్జ కొడుకు టాక్రియా, టాక్రియా కోడలు నేను. నాకు 5 కొడుకులు 1 బిడ్డ. మా మామకు 7 కొడుకులు. వాళ్ళకి అందరికి మా మామ పేరు మీద 300 ఎకరాల పొలం ఉండే. పావు ఎకరా అంటే అమ్మితే అర్ధెకరా రాసుకుంటున్నాడు, అర్ధెకరా అమ్మితే 2 ఎకరాలు రాసుకుంటున్నాడు. ఇప్పుడు మాకు తెలిసింది ముచ్చట మాట్లాడుతున్నా. తర్వాత మేము పాస్బుక్లో శంకరపల్లి మండలంకి పోతే మాకు పోయి సంచులు నింపుకొని దెంకపోతున్నాడు. దొంగ కావా నువ్వు? దొంగడవి. మా నుంచి దొంగతనం ఎన్ని రోజులు చేస్తావు? మీ వారసుడు మేము. ఇంకా మీ తండ్రికు అనంతరెడ్డికు కొట్టను వచ్చినప్పుడు ఊరోళ్ళు తాండోళ్ళు కాపాడిరు. ఎందుకు కాపాడిరు? నీ మీద లాఠీ వచ్చినందుకు. అది యాదరేదా? ఇంకా మా పొలాల మీద నీకు ఆశ ఎందుకుంది? ఆశ ఆ పొలాలు గుంజుకొని మమ్మల్ని చంపేస్తామంటున్నావా నువ్వు? ఒక్క మాట చెప్తున్నా నేను. దాని తర్వాత ఈ కట్ట, చెరువు కట్ట పెద్ద మనిషి ఉండే నా మేనమామ, మేనత్త మేనమామ వాళ్ళు ఉండే ముసలాయన. రోజు మేము గంపలతోని మన్ను మోసి మేము కట్టా కడితే చెరువు నీదెట్లా? దేవాలయ భూమి నీదెట్లా? బాపనాయన భూమి నీదెట్లా? నీ చాకరీ చేస్తానవా? ఒక్కనాడు అగరబత్తి పెట్టేదానవా? నీ వచ్చి దానికి ఒక రోజు వచ్చి టెంకాయ కొట్టినావా? దానికి సుధ్రాయించినావా? ఏమన్నా చెండురం పెట్టినావా? మొక్కిపోయినావా నువ్వు? మా మీద ఇంత దుస్మిని గానికే ఏం ఎత్తుకొచ్చినాం మీది? మా ఎత్తుకొని నువ్వు తింటున్నావు. ఇప్పుడు మా దోసుకొని మమ్మల్ని ఆగం చేస్తున్నావు. మా కడుపు మండుతుంది. ఇంకా పాస్బుక్లు ఇస్కూల్లో రాస్తా అని మీ పేరు మీద చేస్తా అని ఇస్కూల్లో వచ్చి ఇగో ఈ బడిలో వచ్చి తీసుకుపోయి అక్కడి పడేసుకున్నావు. మళ్ళీ తిరిగి ఇవ్వలేవు. దొంగతనం కదా మేడము. మాకు ఇవ్వాలి కదా మాది. మాకు ఎందుకు ఇవ్వలేవు? నీకు ఇంతగానం ఇంత ప్రాపర్టీ ఎట్లా ఉంది? నీకు ఉండాలి 54 ఎకరాలు పొలం తతిమై గిరిజనాలకు ఉండాలి. నీకెవరు ఇచ్చిరు ఇంత ఆస్తి? నువ్వు బుట్టరా నీకు అడిగేటోళ్ళు? ఆయనేమో ఇప్పుడు ఇది నా తండ్రి నుంచి వచ్చింది, మా తాతల నుంచి వచ్చింది, ఈ ఆస్తి మాది అంటారు. మరి మిమ్మల్ని ఎట్లా కొట్లాడతారు? మరి మిమ్మల్ని ఖాళీ చేయమని చెప్తున్నారు. ఇప్పటికీ గోడలు అవి పెట్టుకున్నారు. గోడలు ఉండని, గోపురాలు ఉండని, ఏమన్నా ఉండని మేము ఖాళీ చెయ్యము, వెళ్ళము. తాత నార్సంది మేము ఈడ గట్టిగా కూస్తున్నాము. మా మాయ అందరిది ఈడనే ఉంది. మాయ అంట తెలుసా? అందరిది మాయ. చిన్నోళ్ళది పెద్దోళ్ళది. మీరు ఇల్లు కట్టుకున్నాడు అప్పుడు ఈ జాగాలలో ఇల్లు కట్టుకుంటే ఎవరన్నా వచ్చి ఆపిర్రా? కట్టుకుంటున్నప్పుడు ఎందుకు కట్టుకుంటారు? ఆపలేరు. 311 రూపాయలు 311 రూపాయలు ఇచ్చినాం ఈ కోట్రాస్కు. ఇస్తే ఒక్క మనిషి పిరి చేసినాము. ఒక్క మనిషికి ఏమో 10 రూపాయలు 5 రూపాయలు కూలి ఇచ్చిర్రు మాకు. అది కూడా 300 తెస్తే పుంజి పైసలు గతి లేకపోతే పుంజి పైసలు తెచ్చి రూపాయికి రూపాయి కట్టినాం. మొగలే తండల వాళ్ళ పిల్లలు ఉన్నారు కానీ పెద్దమ్మ ఇచ్చేసాయమ్మ చనిపోయింది. 622 రూపాయలు ఆయన గట్టినాం. పుణ్యానికి ఏడా ఇచ్చిండ? ఆయన బతుకుమని ఇచ్చిండ, ధర్మమని ఇచ్చిండ. మాకు అంతగానో మాకు తిప్పల పడనికే మా ఎదగాల్తలేదా? మస్తు ఎదగాలుతుంది. ముంగుట ఉంటే చింపి పారేస్తాం అనిపిస్తుంది పానానికి. ధైర్యం లేక కూర్చోలేము. మస్తు ధైర్యం ఉంది. రావాలి ఆయన ఈడికి రావాలి.
ఖచ్చితంగా ఆయన వస్తున్నా ఈ పంచాయతీ దిగుతుంది, లేకుంటే దిగది. ఆయన చెప్పినావెట్లా, ఏనా వరకు జరుగుతున్నావెట్లా, నువ్వు సీటు మీద కూర్చున్నావెట్లా, సీటు మీద కూర్చొని ఎంతమందికి చంపుతావు నువ్వు, చంపు. సావెనక్కి కూర్చున్నాం సిద్ధంగా, రావాలే నువ్వు. ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని ఎలగొడితే మరి ఎడికి పోతారు? ఎవరు ఏడా చూపిస్తాడో చూపియని, ఆయనకు ముందు బొంద వేస్తాం, తర్వాత మేము పోతాం. బొంద వేసిందాక కూర్చోం, ఆగము మేము, అసలే ఆగము. ఎంతమంది కంటే ఆగం చేస్తాం, సగం ఊరోళ్ళకు సగం తాండోళ్ళకు. దొంగతనం నుంచి కట్టెలు కొట్టుకొని నీకు మేము పన్నులు కట్టినాము. ఆ జమానా ఎక్కడవా? ఇప్పుడు 4 ఒక పింట్రోల్ పప్పు వేసుకొని చేపలు అమ్ముకుంటా నీ వ్యాపారం చేసుకుంటా మమ్మల్ని చంపుతున్నావు. కష్టం చేసే వాళ్ళకు మా పిల్లలు జల్లెలు ఎట్లా బతుకుతారు? ఇదే ముచ్చట ముంగట వచ్చి మాట్లాడాలి. మేము గిట్ట ఎండలో నిలబడతాం, మాకు నీడ అవసరం లేవు. మేము ఎండలో పుట్టినాం, ఎండలో ఉంటాం. మేము మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? మేము నేను 70 ఏళ్ళ నుంచి ఉన్నాం. నేను నా పిల్లలు పుట్టలేరు, ఎవరు లేరు. నా పెళ్ళి అయ్యి 11 ఏళ్ళగా పెళ్ళి అయ్యి అప్పటి నుంచి 70 ఏళ్ళ నుంచి ఉన్నా. నేను పెద్ద ఉంటే అది భూమి ముంగట ఉన్నది. అంటే మాకు మా మామలు అక్కడ ఎక్కడో ఉండరంట. వాళ్ళు వెళ్ళిపోయినాక మా ఒక మామ జిక్కిండు. ఇక్కడ కష్టం చేసుకొని తీసుకుంటున్నారు. చేసుకుంటే భూమి లేదు దొరా, వాళ్ళ తల్లికి భూమి లేదు దొరా, ఏడన్నా ఇంత బతికి చూసుకుంటా అని పొదలు కొట్టినామమ్మ, మొద్దులు తీసినాము, రాళ్ళు మోసినాము, అడవి ఉండే జంగలు ఉండే కొట్టినాము, పెద్ద పెద్ద చెట్లు కిందికి వెళ్ళి మొద్దులు తీసి భూమి లేక భూమి అద్దం లేక భూమి చేసినాం. చేసి అందులో కష్టం చేసుకొని తింటున్నాం. తినంగా 5-6 ఏండ్లు 10 ఏండ్లు చేసుకొని తినంగా పైసలు కడుతుంటే 300 కాడికి రూపాయలు కూడా కట్టినాం. 5-6 ఇండ్లు కుటీలమే ఉన్నది, ఆడ కుటీలమే ఉన్నది. పైసలు కట్టినాక మరి పైసల సిటీ ఆయన దగ్గర ఉండాలి కదా. ఆ సిటీకేమో ఇప్పుడు మా సిటీ ఎట్లా అయిందంటే మా గుడిసెలు ఉండే, ఇట్లా ఇల్లు గిట్ట ఏం లేవు. మీద పొరక తాటి పొరక కింద తడకలు కట్టుకొని ఇల్లులా ఉన్నాం. అప్పుడు మా దగ్గర తినేనికి గతి లేదు, ఇల్లు ఆడికెళ్ళి కట్టిమి, గుడిసె కట్టుకొని ఉన్నాం. ఆ గుడిసెలలో ఎక్కడ పోయిందో ఏమైపోయిందో కాలిపోయింది, గుడిసె పోయింది. పోయినాక ఏం దొరా మాకు అట్లా ఏం చేస్తున్నావు నువ్వు, మేము ఎట్లా బతకాలి, నీకు పైసలు కట్టాక మాకు భూమి వద్దు అంటున్నావు ఎట్లా అంటే, ఇది 10 ఏండ్ల కిందకి వెళ్ళి ఇట్లా గెలిగించుకుంటూ వస్తున్నాడు. వచ్చినా కానీ వద్దు దొరా మాకు ఇట్లా ఎందుకు ఆగం చేస్తున్నావు అంటే, కాదమ్మా మీకు భూమి గిట్ట ఇస్తా, యానో ఇంత భూమి చూపిస్తా, ఏదైనా మీకు తావు చూపిస్తా అని అన్నాడు. కానీ ఇప్పుడు మాకు తావు లేదు, తలం లేదు. ఇప్పుడు ఈమె చెప్పింది సర్కారు ఇండ్లు 311 రూపాయి 11 రూపాయలు కట్టిన భూమి, దాని మీదనే ఇండ్లు ఉన్నాయి. కానీ ఆయన ఒక పిలాట్లు లేవు, వాంది ఒకటి ఇల్లు లేవు, జాగా లేవు. 5-6 కుటుంబం 7-8 కుటుంబం ఉండే ఆడ. మొత్తం ఆ భూమి అనాదానం గుంజుకొని ఎవరికి అమ్మిందంట. అమ్మ మేడము లేదు, ఇప్పుడు మా పేరు లేదు, ఏం లేదు. ఏమన్నా అంటే మీ కాగితాలు తీసుకురండి, మా నాయన కట్టింది కాగితాలు చూపిస్తే మీకు భూమి ఇస్తా. ఇక మీ నాయన కట్టింది కాలిపోయింది కదా దొర, లేదు మరి మా బతికెట్లా అంటే 2 ఎకరాలన్నా ఎకరన్నా ఇస్తామా అని అన్నాడు. నోరు నుంచి అన్నం తినే నోరు నుంచి అని ఇప్పుడు పీ తింటున్నాడు. లేదు నీకు ఏం లేదు, అనాదానం మీరు చేసుకొని తిన్నావు, పోయి ఎక్కడున్నా పోయి అంటున్నాడు. ఇప్పుడు ఎట్లా బతకాలమ్మా, ఆ భూమి అక్కడ ఉన్నది కింద, మన గుడి అవతల ఉన్నది భూమి, అది ఆ భూమికి అందరం చేసుకొని తింటే ఈ పని చేసిండు, మాకు అనాదానం లేపిండు. ఆ భూమి కోసం 1 ఎకరా పొలం కొనలే, 1 తవ్వ చూడలే, ఉన్నాయి కదా నెత్తికి 10 ఎకరాలు 5 ఎకరాలు 6 ఎకరాలు ఉన్నాయి, బతుకుతాం కదా అనుకున్నాం. నోట్ల అమ్మ నువ్వు బస్సి ఇంకేం లేదు మేడం. గిట్లా హైదరాబాద్కి పిల్లలు లేకపోతే ఈ నరసింహారెడ్డి, కొమ్మిరెడ్డి నరసింహారెడ్డి అనే అతన్ని ఆమె దత్తత తీసుకోవడం జరిగింది. ఆ నరసింహారెడ్డికి 2 కొడుకులు, అందులో కొమ్మారెడ్డి విక్రమ్ రెడ్డి అలాగే విజయ్ కుమార్ రెడ్డి అని ఉన్నారు. సో ఈ విక్రమ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, అంటే గతంలో ఏందనంటే పాపం దయతలిచి ఎందుకనంటే వీళ్ళంతా గిరిజనులు 100 ఏళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి ఏం చేసిరంటే అప్పుడు ఒక 92-90 ఆ ప్రాంతంలో 300 రూపాయల పైచీలకు డబ్బులు తీసుకొని వాళ్ళకు కొంత చెప్పిరు, ఈ సర్వే నెంబర్లో మీకు, ఈ సర్వే నెంబర్లో మీకు అనేసి పోయి వాళ్ళందరూ కూడా వ్యవసాయాలు చేసుకుంటూ 100 ఏళ్ళకి వెళ్ళి వాళ్ళు ఇక్కడే జీవనం సాగిస్తున్నారు. కంప్లీట్గా 4-5 తండాలకు సంబంధించిన ప్రజలు. సో ఇక్కడ మనకి ఈ కాంపౌండ్ వాళ్ళు కనిపిస్తుంది చూడండి, మొత్తం వీళ్ళు కట్టేసుకున్నారు. ఇక్కడ ఈ విక్రమ్ రెడ్డి అనే అతను ఏంటంటే ఒక
ఇక దురుద్దేశం అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే భూముల రేట్లు బాగా పెరగడంతో ఏంది అని అంటే సో ఎందుకు వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళని ఖాళీ చేయాలి, మా భూములు మీరు ఇంతకాలం ఉన్నారు ఖాళీ చేయరు అనేసి. సో ఈ ఇండ్లన్నీ కూడా తర్వాత వాళ్ళని ఏర్పాటు చేసుకున్న ఇల్లు చూడొచ్చు. ఇక్కడ ఈ భూములకు అంతా కూడా ఇప్పుడు బౌండరీ కట్టేసి ఈయన ఏం చేసినట్టు ఈ విక్రమ్ రెడ్డి అనే అతను ఏం చేసినట్టు నా భూమి కాబట్టి నేను బిల్డర్లకు ఇచ్చుకున్నాను అనేసి సో అపర్ణకి ఇవ్వడం జరిగింది. ఈ అపర్ణకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ లైమ్ లైట్లోకి వస్తున్నది ఎవరంటే మొత్తం టోటల్గా అపర్ణ వాళ్ళకి రాసి ఇవ్వడంతో ఏందనంటే ఇప్పుడు అపర్ణ వాళ్ళు వీళ్ళ ముందుకు వచ్చి ఇది మాది అనేసి ఇప్పుడు టోటల్గా ఇదంతా కూడా భూములంతటి కూడా ఎందుకు మరి ఇది ఒక్కటి ఇచ్చిపెట్టారు కట్టకుండా ఇంతవరకు ఇచ్చిపెట్టారు ఇంకా ఇక్కడ నుంచి మీరు ఏం చేసిరు ఆ రోజు గోడ కడుతుంటే ఇగో సో ఇదంతా వీళ్ళు గోడ కట్టిరు అంటే వీళ్ళు రాకుండా మొత్తం చుట్టూ గిడ గ్యాప్ చేసిరు. ఇక కట్టెలేడు వేసుకోవాలి అదనేసి వీళ్ళు అడ్డు పడితే ఇక్కడ వరకు ఆపిరు. సో ఇదంతా కూడా ఇదంతా కూడా వాళ్ళు ఈ 100 ఎకరాల భూమి మొత్తం భూమి ఎంత ఉంటుంది? 600 ఎకరాలు ఉంటుంది ఆయన పేరు మీద. ఈ కొమ్మారెడ్డి ఈ విక్రమ్ రెడ్డి అనే అతనికి ఆయన పేరు మీద ఉన్న భూమి ఆయన పేరు మీద కావచ్చు, వాళ్ళ అన్నల పేరు మీద కావచ్చు, బినామీల పేరు మీద కావచ్చు, మొత్తము 600 ఎకరాల భూమి ఈ కొమ్మారెడ్డి విక్రమ్ రెడ్డి అనే అతని మీద ఉందట ఓవరాల్గా. అయితే ఇలా వచ్చిన విషయం ఏంటంటే ఏందో ఇది అర్థం కావట్లేదు. ఇన్ని 100 ఎకరాలు ఉండడేందో అసలు లేనోడికి ఏమీ లేకపోవడం ఏందనే ముచ్చట ఇది అర్థం కాని విషయం ఎవరికైనా కూడా. సరే భూములు సరే ఏం జరిగింది ఆ కాలంలో ఎట్లా వచ్చింది అనేది పక్కన పెట్టినా కూడా ఈరోజు వీళ్ళు కూడా 100 ఏళ్ళ నుంచి వీళ్ళ తాతలు ముత్తాతలు ఒక 4-5 తరాల వాళ్ళు ఇక్కడ జీవనం కొనసాగిస్తుంటుంటే 7 తరాలు అటు స్థానికుడు ఆయన చెప్తుండే ఆయన పోరాటం చేస్తుండు. ఇక స్కూల్ కూడా ఉంది ఇది. ఓహో ఎవరు కట్టొద్దు అనేసి హెల్ప్ చేస్తారా కూడా చేయనిస్తలేరు. సో స్కూల్కి ఇక్కడ ఉన్న పిల్లలు చదువుకోనికి తండాలలో ఉన్న పిల్లలు చదువుకోనికి స్కూల్ ఉంటే ఈ స్కూల్ని కొంచెం డెవలప్ చేసి దాన్ని కొంచెం పెద్దగా కడదామన్నా కూడా కట్టనివ్వట్లేదట. టోటల్ ఒకటి మనకి ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి అటే కనిపిస్తున్నాయి హై రైజెస్ అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి కదా. మెయిన్ వచ్చిన కీలకం ఏంటంటే సమస్య ఏంది అని అంటే ఇప్పుడు ఇది ఔటర్ రింగ్ రోడ్కి ఆనుకొని ఉండడమే. ఈ సీసీ కెమెరాలు ఎవరు పెట్టారు? నైట్లో బౌన్సర్ తిరుగుతున్నారు కదా మరి ఎవరు రావాలని మీరు ఇక్కడ 4 అక్కడ 4 ప్రస్తుతానికి ఇది ఎన్ని ఎకరాలు ఉంటుంది ఇప్పుడు ఇల్లు ఉన్నంత వరకు? ఇప్పుడు 6 ఎకరాల 10 గుంటలు మీరు ఉన్నారు. రిమైనింగ్ అంతా వీళ్ళు ఇది కూడా నాదే అంటాడు నాదే అంటుండు. ఇది అప్పుడు గవర్నమెంట్ ఇండ్లు ఇచ్చిందా ఇంట్లో? ఇప్పుడు ఇంట్లో విచిత్రం ఏంటంటే ఈ 6 ఎకరాల పైచిలుకు దాంట్లో ఆ కాలంలో ఇందిరమ్మ ఇండ్లు అంటే ఇవి ఇందిరమ్మ ఇండ్ల మీద మీరు వేసుకున్నారు. ప్రతి ఇల్లు సొంతంగా కట్టిన జాగా కాదు ఇందిరమ్మ ఇల్లే. ఆర్సీ పతి బాగున్న వాళ్ళు కొంచెం కూలీనాలు చేసుకున్న వాళ్ళు ఆ పాత ఇల్లు డిస్మెంటల్ చేసి దాని మీద బిల్డింగ్ కట్టారు తప్ప గవర్నమెంట్ జాగానే నాదే అంటారు. ఆయన పేరు మీద రికార్డు ఉంది ఇప్పుడు ఆల్రెడీ. గవర్నమెంట్ జాగా ఉంది మీరు ట్యాక్స్ కట్టాలి, ట్యాక్స్ కట్టకపోతే ఇల్లు కట్టొద్దు అని కూడా చెప్పిండు. తర్వాత మాకు ఈడికెళ్ళి అందాక మా భూమి ఉంది మేడం. ఈ గోడ ఫస్ట్ పెట్టిండు మాకు. అసలు ముంగట కట్టెలు అక్కడ ముంగట ఉండే ఆ కట్టెలు మొత్తం తీసి ఇక్కడ పడేసిండు. మొత్తం దొబ్బుతుండు. జేసీబీ పోలీసు వాళ్ళది మస్తు ఫుల్ ఉంది. మా భూమి ఆ గుడి నుంచి ఆ చెట్టు దాకా ఉంది. ఇక్కడ 2 రైతులకు భూమి ఉంటది. ఆ రైతులు పోనీకే దారి ఇది రైతులకు అప్పుడు రైతులు ఇప్పుడు ప్రజెంట్లీ ఇంట్లో ఒక రైతు ఉంటాడు, కింద ఒక రైతు ఉంటాడు. వాడు ఓపెన్ ప్లేస్ వెళ్ళి మా లంబాడీస్ మా లంబాడోళ్ళ డ్రెస్సులు మొన్న 3 ఏళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే 3 నెలలు అయిందా? 3-4 నెలలు అంతే. అదే కొత్తగానే ఉన్నాయి. అంతకుముందు గోడలు ఏం లేవా? గ్రామ పంచాయతీ సెక్రటరీ వచ్చి కొలగొట్టిండు మీ పర్మిషన్ లేకుండా ఎట్లా కడతారని. ఇది రైతుకు వచ్చిన భూమి. ఇది కూడా ఇది ఎవరి భూమి? ఇది మా తాండలో మా చిన్న జమలమ్మ అని పట్టా భూమి. ఇది లావన్ పట్ట సీలింగ్ పట్ట. అయితే ఈ భూమి కూడా నాకు తెలిసి సర్వే చేయనియరు, ఒక సర్వేను రానియరు. ఆ గుడికి 42 ఎకరాలు ఉంది. అయితే లవన్ పట్ట ఈ గుడికి అనుకుని ఎట్లుంటుంది? సింపుల్ లాజిక్. ఇది గుడి భూమి. ఇది గుడి భూమి. మేము సర్వే చేసుకుంటాం ఆయన సర్వే చేసుకుని లవన్ పట్టనా కాదా దేవాదేవ శాఖదా చూసుకుంటామంటే సర్వేను రానియరు. నేను నచ్చిన దానిలో ఇస్తా, తీసుకుంటావా తీసుకో, లేకుంటే ఎక్కువ తక్కువ మాట ఇది కూడా లేదు. ఈడొకరికి ఇచ్చిండు, గోడ తర్వాత ఇంకోళ్ళకి ఇచ్చిండు, వాళ్ళకి సపరేట్ రోడ్ ఇది. దీని తర్వాత మొత్తం లగ్జరీ విల్లాస్ వస్తాయి అక్కడ మా బావులు. దీని తర్వాత లగ్జరీ విల్లాస్ ఇందులో. అంతే అంతే అంతే. ఓకే. ఇవి గోడలు గ్రామ పంచాయతీ కూల కొడితే మీరు పర్మిషన్ కూడా ఎట్లా గోడలు కడతారని కూల కొడితే ఆమె ఇమ్మీడియట్లీ నెక్స్ట్ డేనే ట్రాన్స్ఫర్ చేసి పడేసారు.
అది గుడి. ఈ గుడి ఈ ల్యాండ్ గుడికి ఎప్పుడన్నా వచ్చిరా వాళ్ళు? వచ్చి ఎప్పుడన్నా వాళ్ళు అసలు మేడం నాకు 50 సంవత్సరాలు ఇప్పటిదాకా ఆ గుడికి వచ్చి మొక్కింది లేదు. ఆయన ఈ కొండకల ఒక రోజు నిద్రపోయింది లేదు. నర్సిరెడ్డి కానీ విక్రమ్ రెడ్డి కానీ సుభద్రాబాయి ఒకప్పుడు ఉండేదంట. అది 7వ తరం కింద కృష్ణుని గుడి. ఆయన ఆల్రెడీ స్వయంగా ఆడ దుంకిండు. ఇన్ని పాదాలు ఉంటాయి, చిన్న చిన్న పాదాలు ఉంటాయి. చాలా పవర్ఫుల్ గుడి. మీరు ఒక 4-5 టైమ్ వచ్చి దర్శనం చేసుకుంటే మనకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. 550-60 సంవత్సరాల దేవాదాయ శాఖ గుడి అది. అయితే మేడం అతను ఏమంటాడంటే అయితే విషయం ఏంటంటే నాకు అంటే ఇప్పుడు మీరు చెప్పిన విషయాల ప్రకారం ఏంటంటే ఆ విక్రమ్ రెడ్డి అనేటోడు నాకు వచ్చిన ఆస్తి కాబట్టి ఇది నాది అనేసి ఇప్పుడు మొత్తం ఈ వెంచర్ అంతా అపర్ణ వాళ్ళకి ఇచ్చిండా మొత్తం ఓవరాల్ గా. నేనేమంటున్నా మేడం, మనం ఎక్కడైనా భూమి కొంటాం, మీరు కానీ నేను ఒక ప్లాట్ కొంటాం. ఆ ప్లాట్ కాడికి మనం పోయి వేరే వ్యక్తికి అమ్ముతున్నప్పుడు మనం వెళ్ళి వాళ్ళని చూపిస్తామా, లేకుంటే ఆటోమేటిక్ నేను ఎక్కడో కూర్చొని అమ్మేస్తా నువ్వు పోయి చూసుకోపోమంటే ఆయనే చూసుకుంటాడా? ఆయన వచ్చి నేనేమంటున్నా, నీ ల్యాండ్ కదా బాబు, నువ్వు దొరవి, పెద్ద మనిషివి, కోట్ల అధిపతివి, తండకరా, తండకు చేయి, మీ భూమి ఇక్కడ ఉంది, నా భూమి ఇక్కడ ఉంది, లేకపోతే ఉందా లేదా సమాధానం చెప్పి ముందుకు రా అంటున్నాం. ఒకసారి వచ్చిండు, వచ్చాము గట్టిగా పట్టుకొని అడిగినాం. అడిగితే ఏమంటాడంటే మా ఊరు సమస్యలో ఒక 500 మందితో మేము జమ అయినాం. అడిగి ఊరోళ్ళు చెప్పారు, ఎన్ని రోజులు వాళ్ళు నమ్మడం రక్తాలు పిండుకొని తాగుతావు, నీకు ఉన్నది ఒక్కడే కొడుకు, ఏదో ఒకటి కూర్చొని సెటిల్మెంట్ చేసి ఎక్కడో ఒక దగ్గర చూపి వాళ్ళకు, వాళ్ళు కూడా బతారు హ్యాపీగా, నీకు కూడా మంచి మర్యాద దక్కుతుంది. ఊరిలో వచ్చినప్పుడు పట్టెల్లో దొరనో ఏదో బతుకుతారు. ఇప్పుడు దొర అనేది లేదు, ఇప్పుడు ఒక దొంగలాగా మారాడు మొత్తం. దొర పోయి దొంగ అయిండు ఆస్తి కోసం. మేము ఎంబడి ఎత్తుకొని పోతాం. మేము 1100 ఎకరాలు. నీకు ఏ లెక్కల 1100 ఎకరాలు ఉంటుంది? ఒక మనిషికి సీలింగ్ యాక్ట్ ఆయన పేరు మీద అంత ఉండదు కదా, కంపెనీల పేరు మీద చేసేసిన అంతా. ఇప్పుడు మాకు సీలింగ్ యాక్ట్ చూపించిందా? మా తాండల పేరు మీద ఒక 100 ఎకరాలు రాసిండు. ఇప్పుడు ఇంతకుముందు మా ఆడవాళ్ళు చెప్పినట్టు మండల ఆఫీస్లో పైసల మొత్తం ఇదే పైసలు ఒక మా చేను ఎంత బ్యూటిఫుల్ చేను ఉండే సన్ఫ్లవర్, అది ఎంత బ్యూటిఫుల్గా అంటే అక్కడి నుంచి ఇట్లా తిరిగి అవన్నీ పంట పొలాలే చెప్తారు కదా. నేను చెప్తున్నా ప్రకారం మొత్తం ఇట్లా ఆ డౌన్ల నుంచి ఈ మొత్తం భూమి కూడా ఈ మొత్తం ఇంకా ఉంది మొత్తం. సో మీరు ఆడ కనిపిస్తున్న కాడ పచ్చగా అది పొద్దుతిరుగు సన్ఫ్లవర్ కదా, అది వేసుకున్నారు. మీది సన్ఫ్లవర్. ఇంతకాలం మీరు మంచిగా ఫ్రీగా తిరిగిరు, యథేచ్ఛగా పని చేసుకున్నారు. మీరు పిల్లలు ఆడుకునేది గ్రౌండ్, లైటింగ్ వేసేసి వాళ్ళు వాలీబాల్ ఆడుకునే గ్రౌండ్ ను ఎంత చిత్రవనం చేసేసి మొత్తం అద్దె చేసి ఎక్కడ నొక్కేసి గొడవలు కట్టేసి ఏ రికార్డులో లేదు. ఇప్పుడు దానం ఇచ్చినట్టుగా ఏ రికార్డులో లేదు. ఆడియో మేడమే చెప్పింది కలెక్టర్ ఆఫీస్ లో. సో ఇది గుడి, ఇది ఓడలు పెట్టిన భూమి ఏదైతే ఉందో ఈ గుడి. సో ఈ గుడికి ఉన్న ఎండోమెంట్ కింద ఉన్న 42 ఎకరాల భూమిని కూడా ఈరోజు ఈ 42 ఎకరాల భూమి కూడా మేమే అప్పట్లో దానం ఇచ్చినామని చెప్పేసి ఈరోజు దీన్ని కూడా గుడి భూమి కూడా ఈరోజు మీరు వచ్చింది ఆ రోడ్ నుంచే మా ఈ తాండాకి రోడ్కి ఎంత గ్యాప్ ఉంటుంది చూడండి. ఆ చెట్లు, ఆ చిన్న చెట్టు మాది, దాని కింద పోరి కంటైనర్, అందులో ఎప్పుడు 10 మంది బోన్సర్స్ ఉంటారు. ఆ అందులో పంటలు వేసినాం, అయినా బోన్సర్ ఉన్న పంటలు వేసినాం. బోన్సర్లు ఏమంటారు? వాళ్ళు ఏమంటారు, ఇక లేడీస్ పొజిషన్ చూస్తారు, మనుషులు లేకుంటే పారిపోతారు, ఎవరు లేకపోతే ఆడవాళ్ళకు చూసే ఏముంది లోపల కూర్చున్నారు. మీరు వచ్చిన విషయం అది తెలిసింది వాళ్ళకు, తెలుస్తుంది. వాళ్ళు టవర్ వేసిరు, ఒక టవరు. టవర్ కూడా వేసిరా అంటే ఎవరు కొత్త వాళ్ళు వచ్చిపోతున్నారు ఏం చేస్తున్నారు అన్న? ఓకే ఓకే, ఆ టవర్ టవర్ ఎక్కితే మనం తండాలు ఎవరు మాట్లాడుతున్నాం, డ్రోన్ కూడా ఎగరేస్తాం ఒకసారి. డ్రోన్స్ ఎగరేసి ఎవరు మీరు మాట్లాడుతున్నారు ఏందో సినిమా లెవెల్లో ఉంది మొత్తం క్యాచ్ చేస్తారు. నా లెక్కలో ఇవాళ రేపు మీకు కలుస్తారు వాళ్ళు. అదేలే మేడం మీరు తండకి వెళ్ళారు కదా, అదంతా ఏం లేదు. లోపలికి ఏముంది? లోపలికి ఇట్లా సందులు గోయాలం ఉంటుంది, ఇట్లా పోవాలి. దీంట్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి పోతే అక్కడ ఆ ఈశాన్య మూలకు అక్కడ ఒక మూత ఉంటుంది, అక్కడ ఒక మూత ఉంటుంది మేడం. మెట్లు ఉంటాయి. శ్రీకృష్ణుని దేవునికి మొక్కోడానికి లోపలికి వెళ్తాము. దేవుడు ఈయన ఒక్క నిమిషం అయితే ఈయన విక్రమ్ రెడ్డి దేశ్ముఖ్ దొర అంటే ఆయన దేవునికి మేము ఆ రోజు బాపనోళ్ళకు మేము ఇచ్చినాం 42 ఎకరాలు అని చెప్పుకుంటాడు. వాళ్ళు ఇచ్చింది కాదు మేడం. ఇది భూమి సీలింగ్ యాక్ట్కి లోపడి భూ చట్టం ఎప్పుడు వచ్చింది? 50లో వచ్చింది. అవునా? ఓకే. కృష్ణుని పాదాలు
సంవత్సరాలు. ఇయ్యాలటి గుడి కాదు మేడం ఇది. ఓకే. ఇది దాదాపు 550-60 సంవత్సరాల గుడిది. ఎంత ఎంతది? 550 సంవత్సరాల 60 సంవత్సరాల గుడి ఇది. పాదాలు కనిపిస్తున్నాయి చూడండి, చిట్టి చిట్టి పాదాలు. ఇవి శ్రీకృష్ణుని పాదాలు అనేసి ఇక్కడ వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. 100% నిజమట, బలంగా నమ్మడం కాదు, 100% మేడం. ఇది మేము అక్కడక్కడ మేము విలేజ్లలో కూలినాలు చేయని పోతా కదా, నేను డ్రైవింగ్ చేయని పోతా కదా, నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు మీ అసలు పెద్ద మనుషులు చెప్పిన వాళ్ళు, నేను చుట్టుముట్టు మేడము ఇక్కడ ఆల్మోస్ట్ చుట్టుముట్టు ఎడ్ల బండ్లతోటి జాతర సాగేదంట ఒకప్పుడు. అప్పట్లో జాతర ఒక 150 సంవత్సరాల కింద నాకు ఇక్కడ వెల్మేజే విలేజ్ వాళ్ళు నాగలపల్లి వాళ్ళు చెప్పేటోళ్ళు. అయితే ఈ విషయానికి వస్తే మేడం, ఇది ల్యాండ్ అనేది ఇది దేవాదాయ శాఖకే ఉంది, ఎండోమేటుకుల పడ్డది అని చెప్పేసి మాకు ఎప్పుడు తెలిసిందంటానంటే, ఈ ల్యాండ్ గురించి ఏమంటానంటే, ఈ ల్యాండ్ నేను ఇచ్చిన వాళ్ళకు, నేను అప్పుడు బాపనోళ్ళకు వాళ్ళకు నేను దానం ఇచ్చినాము, మా పూర్వీకుల నుంచి దానం ఇచ్చినామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఏముంది అయితే ఎండోమేట్ ల్యాండ్ అని ఉంది. ఒక నిమిషం. ఆ తర్వాత వల్లభ స్వామి దేవస్థానము శంకర్పల్లి, సర్వే నెంబరు 371, 372, 373. నోటెడ్ ఉంది. ఒక్క నిమిషం. అయితే ఈ భూమి మేడము, ఈ భూమి భూ చట్టం వచ్చినాడు పుట్టిన భూమి కాదు. ఇది సీలింగ్ యాక్ట్కి లోపడి ఆయన భూములన్నీ మా మీద మాతోటి కాపలు గాయించుకుండు. భూములన్నీ ఆయన లేడు, అమెరికాలో చదువుకుంటున్నాడు అప్పుడు. ఈ దేశ్ముఖ్ అంటే ఆయన ఇప్పుడు ఉన్న ప్రజెంట్ విక్రమ్ రెడ్డి. ఈ భూమి 1942-47లో భూచట్టం రానికన్నా ముందే దేవాదాయ శాఖ ల్యాండ్. ఇది దేవాదాయ శాఖ భూమి 42 ఎకరాలు. అక్కడ చూడు, తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిక ఎండోమెంటు దేవాదాయ శాఖ భూమి అని రాసిపెట్టి ఉంది. సర్వే నంబర్ దీనికి చెప్తా మేడం నేను. సర్వే నంబర్ 371, 372, 373, 374, 375, 376 ఇట్లా ఎగ్జాక్ట్లా చెరువు ఉంది మేడం. చెరువు ఉన్నది. ఇంకా 2 సర్వే నంబర్లు ఉంటాయి మేడం. ఇదే ల్యాండ్లో 42 గుడికి సంబంధించి ఇంకా 2 383 సర్వే నంబర్లో మాకు పీటీలు ఉంటాయి మేడం. 384 సర్వే నంబర్లో మాకు పీటీలు ఉంటాయి మేడం. ఈ 42 ఎకరాల ల్యాండ్ ఎగ్జాక్ట్గా 46 ఇట్లా చెరువు ఉంటుంది, 40 పీటీ ఉంటుంది, 84లో పీటీ ఉంటుంది. అట్లా ఈ ప్రకారంగా ఇది హనుమాన్ టెంపుల్. మా వాళ్ళు విక్రయాలన్నీ కూడా పేపర్ల మీదనే చేయడం జరిగింది కాబట్టి, సో వాళ్ళు కూడా గిరిజనులు కదా, కనీసం వాళ్ళకు ఇప్పుడు ఇందాక మాట్లాడుతున్నా కనీసం హైదరాబాద్ ఏంటి కనీసం పక్క ఊరే సకంగా తెలియకుండా వాళ్ళు బతుకుతున్నారు. అంటే వాళ్ళ జీవనోపాధి, వాళ్ళ జీవనం గడుపుతున్నారు. ఇళ్ళనే కూరగాయలు పండించుకొని, ఇళ్ళనే వాళ్ళు ఈ నీళ్ళే తాగుకుంటూ, ఇక్కడే పండించుకుంటూ, అంటే వాళ్ళకి పట్టణంతో సంబంధం బాంధవ్యాలు లేకుండా బతుకుతున్నారు ఈ భూమిని నమ్ముకొని. సో ఈరోజు ఇది ఏమైందనంటే, ఏదైతే రియల్ ఎస్టేట్ భారీగా పెరగడము, ఇచ్చిన భూమిని అంటే ఒకటంటే చూడు, కక్కిన కొడుకు ఆశపడ్డట్టుగా అంతే మాట ఇప్పుడు యూజ్ చేయాలి. వీళ్ళ పరిస్థితులు వీళ్ళని చూస్తుంటే ఏంటంటే, ఎవరికైతే వీళ్ళకు భూములు ఇచ్చిరో ఈరోజు మేము ఇచ్చిన భూములు మాకే. సరే, నాకు ఓవరాల్గా అర్థమవుతుంది. ఇంత భూమి మీరు చెప్తున్న 11 ఎకరాల భూమి భూస్వాముల పేరు మీద ఉండడం, ఈరోజు ఈ భూమిని నమ్ముకొని ఉన్న వాళ్ళ పరిస్థితి ఈరోజు నోట్లో మట్టి కొట్టిన పరిస్థితి అయిపోతుంది. ఇగో ఇది పర్వాలేదు, ఇంకా అర్థమవుతుంది లేక సిచ్యువేషన్ అంతా కూడా. వస్తా చెరువు అదంతా అంతా వ్యవసాయ భూమి, చెట్లు అడ్డం ఉన్నాయి, అంతా వరిసిన పొలాలు అనమాట. ఇప్పుడు ఏమంటారు మీరు దీంట్లోకి వస్తుంటే? దీనిలోకి వాళ్ళు రావట్లేదు ఇప్పుడు ఇలా రావట్లేదు. చాలా ఈ గుడి ల్యాండ్ కూడా నాకు కావాలి, మాకు నోటీస్ పంపిండు. మేమే దానం ఇచ్చినాము, టెంపుల్కి చైర్మన్ మేమే ఉంటాము. నోటీస్ పంపితే మేము గ్రామస్తులందరితో మేము డిస్కస్ చేసి ఎండోమెంట్కు నోటీస్ పెట్టినాము. పెట్టి బాబు ఆయన ఇక్కడ రాడు, చేయడు, ఆయనకి ఈ గుడితో సంబంధం లేదు, ఆయనకి ఇచ్చింది లేదు, చేసింది లేదు, అంతా మేమే చేస్తాం. మేము కాబట్టి ఒక కమిటీగా మేము ఊరిలో అందరం కలిసి సర్పంచ్, ఎంపీటీసీ మేమందరం కూర్చొని చైర్మన్ ఎవరు, వైస్ చైర్మన్ ఎవరు, 12 మంది సభ్యులు ఉండాలి కదా టెంపుల్ అన్నప్పుడు. అదంతా మేము కమిటీ చేసుకొని మాట్లాడు. ప్రతి సాక్ష్యం కూడా ఉంది, ఒకసారి చూపిస్తే వీళ్ళ దగ్గర ప్రతిది కూడా ఆ నుంచి మొదలుకుంటే ఈ నుంచి కోట్లలో వేసినవి, ఎంఆర్ఓ దగ్గర పోయినాయి, కలెక్టర్ దగ్గరకు పోయినాయి, వీళ్ళకి రాసి ఇచ్చినవి, ఆర్డీఓ నుంచి పెద్ద కట్టనే ఉంది. వీళ్ళు ఈ పేపర్లు పట్టుకొని వీళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఓవరాల్గా ఏంటంటే ఒక్క అతని మీద గిన్ని ఎకరాల భూమి ఏంది అంటే గింత చేసుడేంది. ఈరోజు ఎన్నో 100 ఏళ్ళ నుంచి 7 తరాల నుంచి ఊరంతా కబ్జా. ఓవరాల్గా చెప్పాలంటే ఒక ఊరంతా కబ్జా, కోట్లు. అర్థమైంది ఇంత ఎకరాము.
సో ఓవరాల్గా ఏంది అని అంటే ఇది నిజంగా చెప్పాలంటే నగరానికి ఆనుకొని ఉంది, ఇది అవుటర్ దగ్గర ఉండమే పాపం ఈ గిరిజనులు చేసుకున్న పాపమే భూస్వాముల ఎవరు ఎట్లనే పోనీ, కానీ ఇక్కడ బలవుతుంది మాత్రం పేదలు. పేదల బతుకును బుగ్గిపాలు చేస్తున్నారు. వాళ్ళు న్యాయంగా వాళ్ళకు రావాల్సింది మాత్రమే అడుగుతున్నారు. మాకు ఈ 1100 ఎకరాల భూమి ఇవన్నీ అర్థమైంది, మేము ఇవన్నీ చూసినాం కాగితాలన్నీ కూడా. న్యాయంగా వాళ్ళకి ఏదైతే ఆ రోజు వాళ్ళ తాత ముత్తాతలు హామీ ఇచ్చారో విక్రమ్ రెడ్డి వాళ్ళ అమ్మమ్మ సుభద్రాబాయి మనవడు ఇప్పుడు ఆమె సుభద్రాబాయి వాళ్ళ కుటుంబం గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. ఆమెకు పిల్లలు లేకపోవడం వల్ల విక్రమ్ రెడ్డి తండ్రి నరసింహారెడ్డి దత్తత తీసుకొని సో అక్కడి నుంచి ఇంకా వీళ్ళకు అంటే నరసింహారెడ్డి ఉన్నంత వరకు కూడా ఏం కాలే, కానీ విక్రమ్ రెడ్డి హ్యాండ్ ఓవర్కి వచ్చిన కాడి నుంచి ఇది అందులో మనం చూస్తున్నాం కదా. ఈ భూమికి అనుకుని ఆల్రెడీ హై రైజ్ అపార్ట్మెంట్స్లో వెలిచినాయి. దాంతోపాటుగా రియల్టర్ల కన్నుబడ్డంతో ఈరోజు ఏమైందంటే ఇవాళ ఓవరాల్గా చూసుకుంటే ఈ 11 ఎకరాల భూమి చుట్టూ జరుగుతున్న ఒక పెద్ద కుట్ర. అందులో భాగంగా ఇది గిరిజనులకు ఏదైతే ఇచ్చారో ఆ గిరిజనుల భూమిని కూడా ఈరోజు కబ్జా చేస్తున్నారు, వాటన్నిటిని కూడా మింగేస్తున్న వైనము. సో వాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నాం, ఇంకా పోరాటం చేస్తామని చెప్తున్నాం. వీళ్ళకు న్యాయం జరగాలనే కోరుకుందాము. సో విక్రమ్ రెడ్డి కూడా ఆలోచించాలి, మీరు అపర్ణకు రాసిచ్చేటప్పుడు ఒక్కసారి వీళ్ళని కూడా కన్సర్న్ చేసి వాళ్ళు 100 ఏళ్ళకెళ్ళి, ఎందుకంటే పైసలు ఓకే పైసలు కాదు కదా, మీ పేరు ఇప్పుడు మీ అమ్మమ్మ పేరు గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు సుభద్రాబాయి అనేసి. సో ఓవరాల్గా జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా ఒక మానవత్వంతో 100 ఏళ్ళ నుంచి వాళ్ళు 4-5 తరాలు 6-7 తరాల మనుషులు ఇక్కడ జీవనం కొనసాగిస్తుంటే ఈరోజు పైసల కోసము పైసల కాసుల కక్కుర్తి కోసం అనేది వీళ్ళ జీవితాలను ఈరోజు బుగ్గిపాలు చేయడం అనేది నిజంగా అది ఎవరు కూడా హర్షించదగరు. వాళ్ళకు కూడా అది మంచి జరగదు, వాళ్ళ పిల్లలకు కావచ్చు ముందు తరాల వాళ్ళకి కావచ్చు. ఆ మట్టి మొత్తం డంపింగ్ అనిపిస్తుందా? అది మేము వ్యవసాయం చేసుకునే పొలం. అది విక్రమరెడ్డి పట్ట కాదు, మాకు పట్ట కాదు, సీలింగ్ బిల్ల దాకా భూమి అంటారు, గ్యాప్ ల్యాండ్. ఇక్కడ కొడ్డకాలు అవతల వెల్మెల సిమార్ మధ్యలో గ్యాప్ ల్యాండ్ ఉంటుంది. ఆ గ్యాప్ ల్యాండ్కు మాకు వీళ్ళ తండ ఉండే ఆడ, ఈ తండ అక్కడ ఉండేది, ఈ తండని తీసుకొచ్చి మా తండలో పెట్టినాం. అంటే ఆయన ఏమనంటే అది మీకు వ్యవసాయానికి ఇచ్చేస్తా, అక్కడ రోడ్ కూడా వేసుకుంటే ఆయన ఆ రోడ్. ఒకటేనండి శంకర్ గారు, వాళ్ళు ఇచ్చిన మాట తప్పిరియాలా, మీకు పెద్దల హామీ ఇచ్చిర్రు, సుభద్రాబాయి వాళ్ళు ఉన్నప్పుడు హామీ ఇచ్చిర్రు, నరసింహారెడ్డి ఉన్నప్పుడు మంచిగానే ఉంది, కానీ ఎప్పుడైతే విక్రమ్ రెడ్డి హయాంలోకి వచ్చినప్పటి నుంచి కష్టాలు మొదలైనాయి. సో మీ భూమిని ఇప్పుడు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో కాబట్టి పోరాటం చేయడమే న్యాయంగా ఎవరైనా చెప్తారు, మీ భూమి మీకు దక్కాల్సిందే అని ఎవరైనా కూడా చెప్తారు. ఎందుకంటే మహిళల ఆవేదన చూసినాము, మీరు ఆడ ఆల్రెడీ ఇండ్లు ఏర్పాటు చేసుకున్నారు, వ్యవసాయాలు చేస్తారు, కాబట్టి ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలనే ఎవరైనా కోరుకుంటారు. నేను కాదు, ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఎలాంటి శశబిషలు లేవు, ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలి. ఎందుకంటే గతంలో దున్నేవాడిదే భూమి అన్నారు. మేడం ఒక 12 సంవత్సరాలు ఒక ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఖాళీ చేయడానికి లేదు. మేము 7 తరాలంటే ఒక్కొక్కరు కనీసం 50 సంవత్సరాలు బతికినా కూడా 350 ఏళ్ళు అవుతుంది. ఆ 350 ఏళ్ళ కింద మేము చేసుకుంటూ ఉంటే ఇలా మాకు భూమి మీద నీకు పాస్బుక్ ఏది పేపర్ లేదంటే మా పెద్ద మనిషి దొర నడిచిపెట్టి మంచి నమ్మినాం. ఆయన మేము ఏదైనా మేడం నా మీద 7 కేసులు ఉన్నాయి, ఒక్కొక్కరు 15 మంది కేసులు ఉన్నాయి. ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు పేసి పోవాలి ప్రతి నెల. నా మీద 7 కేసులు ఉన్నాయి, ప్లస్ రౌడ్ షీట్ ఓపెన్ చేసిన మీద. నేను గట్టిగా మాట్లాడతా, ఎక్కడైనా నేషనల్ కమిషన్ కానీ ఆడియో కానీ ఎంఆర్ఓ కానీ నేను ఉన్నదే అడుగుతా. కాబట్టి వీడు గట్టిగా మాట్లాడుతుందని చెప్పేసి ఈ తండంతా గ్యాస్ నేను నా తమ్ముడు రవి ఉంటాం, ఇద్దరం గట్టిగా ఉంటాం. మా కాకాయన లాస్ట్ ముగ్గురు ఏడిపోయినా ముగ్గురం ఫైర్ చేస్తాం. కాబట్టి మా వాళ్ళు చదువుకోలేరు, మేము చదువుకోలేము. ఏదో దేవుడు ఇంత జ్ఞానం ఇచ్చిండు. మా పక్క నుంచి 100 కోట్లు అక్కడ హెచ్ఎండి మన కేసీఆర్ తీసుకున్నాం కదా 750 ఎకరాలు మోగిల, నేను పక్కనే ఒక గజం వచ్చేసి 100 లక్ష రూపాయలు. ఇప్పుడు అంతా కూడా ఓవరాల్ గా ఏంటంటే ఇవి కోట్లల్లో పలుకుతున్నాయి, 100,000 లక్షల కోట్ల భూమి. మీకు చెప్పేది లాస్ట్ కోసం మాకు చెప్పేది, ఇక్కడ పుట్టినాం, ఇక్కడే పెరిగినాం, ఈ చెరువులు నీళ్ళు తాగి బతికిన వాళ్ళం, ఈడనే ఉంటాం, ఈడనే చేస్తాం. ఎంతమంది బోన్సర్ రాని, ఎంతమంది పోలీసులు రాని, ఎంతమంది రౌడీ షీటర్ రాని, ఎంతమంది ఎవడని రాని, సచ్చిన ఈడనే బతికిన ఈడనే, ఈ భూమి వదిలే ప్రసక్తే లేదు. ఏదేమంటేసరికి మీ మీడియా ద్వారా ఈ రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళాలని ఉదయపూర్వక నమస్కారాలు పెడుతూ, అయ్యా రేవంత్ రెడ్డి గారు నువ్వు ఇప్పుడు పొంగులేటి కూడా ఉందట కదా జాగా, 13 ఎకరాలు ఆయనకు ఆన్లైన్ ప్రజెంట్ పానీ చూపిస్తుంది. మీకు అక్కడ పిల్లల పానీ ఉంది, అది చూపిస్తా. ఆయన పాత కూడా ఉంది. వాళ్ళు గతంలో ప్రభుత్వం లేనప్పుడు ఏమనంటే మేము గరీబుల పట్ల ఉంటామని చెప్పారు. ఇవాళ ఎక్కడ పోయేది కాంగ్రెస్ గవర్నమెంట్ అండి, మీ పట్ల ఉంటామని చెప్పారు. మరి ఈయన పోయి మీ సంఘాల జోరిండా, ఈ దొంగ మీ సంఘాల జోరిండా, ఆ సమాధానం మీరు చెప్పాలి. నేను జడ్సన్ గారు వచ్చారు, చాలా బాగా చెప్పారు ఆయన. ఇప్పుడు ఈ మా పట్ల నిజానికి రాహుల్ గాంధీ సోనియా గాంధీ వాళ్ళు వచ్చి సమాధానం వాళ్ళు చెప్పాలి. వాళ్ళ పట్ల ఇండ్లు ఇచ్చారు, కూర్చోబెట్టారు, మాకు తాయపు ఇచ్చారు. ఈ మన సిలింగ్ యాక్ట్ సర్టిఫికేట్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది.
నేను న్యాయం చేస్తాను నమ్మి మేము సొంత డబ్బులు పెట్టుకొని బయట నుంచి ప్రచారం చేసి కాంగ్రెస్కి ఓటు వేయించి రేవంత్ రెడ్డిని గద్దెక్కించడం. ఇక రేవంత్ రెడ్డి మాకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని మీ ద్వారా ఆయనకు తెలవాలి. ఆయనకు ప్రతిదీ తెలుసని నేను అనుకుంటున్నా. ఆయన కూడా ఫైల్ వెళ్ళింది. త్వరగా డిసిజన్ తీసుకుంటే బాగుంటుంది. లేకుంటే ఇక్కడ ప్రాణాలు పోయే అవకాశం ఉంది. మేము ఆకలిగా పోరాటం చేస్తున్నాం. ఏం తిండి తినక ఆకలి 2-3 హాస్పిటల్ అడ్మిట్ అయ్యి కూడా ఉన్నారు. పెద్ద మనసు ఉన్నారు. అడ్డం పడి చూస్తారు కదా 70-80 ఏజ్కి వచ్చి. న్యాయం జరగాలని కోరుకుందాం. మేము న్యాయం చేసే వరకు అందరూ కూడా పోరాడదాం. మీతో పాటుగా మేము కూడా పార్ట్ ఆఫ్ ది ఖచ్చితంగా పోరాటం చేస్తాం.